అందరికీ జై శ్రీరామ్. నేను మీ ఫణి రాజేష్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లస్సీ, LASI లస్సీ. సో వీడి పేరు, ఇంతకుముందు పేరు గాస్పెల్ అట. సో నేనేం పెట్టానంటే వీడికి గోసిపుల్ల లస్సీ. సో ఈ గోసిపుల్ల లస్సీ కూడా ఒక కామెంట్ పెట్టాడు చూడండి. ఈ కామెంట్కి ఒక సమాధానం చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఇక మీదట రాబోయే వీడియోలన్నీ కూడా మ్యాక్సిమం ఇలా కామెంట్లలో తప్పుడు కామెంట్లు పెట్టే, తప్పుడు నా కొడుకులకి సమాధానం చెప్పే కామెంట్లే వస్తుంటాయి. అయితే వీడికి గోసిపుల్ల లస్సీ అని ఎందుకు పెట్టాను అనేది అంత ఇంపార్టెంట్ కాదు. సో ఇంపార్టెంట్ అనుకున్నది మాట్లాడదాం. మొదటగా పైన చూసారు కదా, ఈ సన్నాసులు ఎంతమంది ఎన్ని చేసినా ఎంత చెప్పినా సిగ్గుండదు వెధవలకి అని మనం ఒక వీడియో పెట్టాం. సో ఇందులో వీడు ఒక కామెంట్ పెట్టాడు. అంటే పొద్దున్నుంచి ఆదివారం కదా, గుడారాల గుద్దులాటల్లోనూ మహిళల కోడికల్లోనూ వీటిల్లో చాలా బిజీగా చర్చిల్లో చెత్త పనులు చేసే పనుల్లో బాగా బిజీగా ఉన్నవాడు వీడు. సో ఇప్పుడు వచ్చి ఈ కామెంట్ చేశాడు అనమాట మనకి. ఏమనంటే, సువార్త చెప్పే క్రైస్తవ సోదరులందరికీ వందనాలు. నిజానికి ఈ సన్నాసులకు సువార్త అంటే ఏంటో కూడా తెలియదు. కానీ మొదట సువార్త అంటే ఏంటో తెలుసుకోండి. సువార్త, యేసుగాడు చెప్పిన సువార్త ఏంటి? కాలము సమీపించుచున్నది, మారు మనసు పొందండి అని. మరి ఈ మీ క్రైస్తవ సన్నాసులు చెప్పేటువంటి సువార్త ఏంటి? అది సువార్త కాదు, శవార్త. యేసుగాడు వచ్చాడో, నీకోసం సచ్చాడో, మారు మనసు పొందండో, యేసుగాడిని నమ్మండో, ఇది సువార్త అంటారు, దాన్ని శవార్త అంటారు. కాబట్టి సువార్తకి శవార్తకి చాలా తేడా ఉంది. అక్కడ వాళ్ళు ఎవరు చెప్తున్నది కూడా సువార్త కదా, అది శవార్త. నెక్స్ట్, కుక్కల అరుపులకు మీరు భయపడిన అవసరం లేదు. యాక్చువల్గా మీరే కుక్కలు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరే కుక్కలు, మీరే వెళ్ళి కరిచేస్తూ ఉంటారు కాబట్టి ఇళ్ళకెళ్ళి. వారికి యేసుక్రీస్తు అన్న, ఆయన సువార్త అన్న భయం. అరే పిచ్చిన పుష్, నిజానికి చెప్పాలంటే యేసుగాడికే పెద్ద భయం. అందుకే వెళ్ళి కొండెక్కి కొండ మీద ఏడ్చుకుంటా మూతుకుంటా, నన్ను వచ్చి చంపేస్తారో, నన్ను వేసి నరికేస్తారో, నన్ను సిలువకేసి చంపేస్తారో అని ఏడుపులు మొత్తుకోలతోటి ప్రార్థన చేశాడు. ఎంతలాగా ప్రార్థన చేశాడంటే పాపం వాడు రక్తం కూడా చెమట బిందువులాగా మారిపోయినాయి అంట. అంత కారిపోయింది అడిగి. అయితే కింద కారిపోయిందంట, రాస్తే బాగోదని చెప్పేసి అలా రాశారులే, అది వేరే విషయం. ఇకపోతే సువార్త. నిజానికి సువార్త అంటే ఏంటి? నేనేందా చెప్పాను అంటాడు. సో అది అంటే భయం ఎవరికి? నిజమైన సువార్త ఏదైతే ఉందో అది మీకు భయం. మీరు చెప్పుకునే శవార్తలు అంటేనే మీకు ఇష్టం. సో మీరు చెప్పే శవార్తలు అంటే మాకు భయం. ఎందుకంటే మేము శవారాధన చెయ్యం, శివారాధన మాత్రమే చేస్తాం. ఓకేనా? ఎక్కడ హిందువులు దౌర్భాగ్య మతాన్ని విడిచి క్రిస్టియానిటీలోకి వెళ్తారా అని, అది దౌర్భాగ్య మతం అని ఎవరు చెప్పారా? ఎవర్రా చెప్పింది? హిందూయిజం అనేది, లేదంటే సనాతన ధర్మం అనేది మతం కాదు, అది ధర్మం. మొదటి నుంచి ఉన్నది సనాతనము అంటే మొదటి నుంచి ఉన్నది. మీ మతం యేసు అనే ఒక బేవర్స్ గాడితో పుట్టింది. ఆడు చచ్చిన తర్వాత ఆడి గురించి ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడైతే మీ ప్రచారం అనేది మానేస్తారో, మర్చిపోతారో, ఆటోమేటిక్గా మీ మతం అంతమైపోద్ది. అర్థమైందా? విడిచి బయటపెట్టి వచ్చేస్తారు. ఎందుకంటే విదేశాల్లో ఆల్రెడీ వదిలేస్తున్నారు మీ ఈ లంజ మతాన్ని. ఎందుకు లంజ మతం అంటే, ఆల్రెడీ మన మికాయ్ గారి వీడియోల్లో చాలా క్లీన్గా చెప్పారు ఆల్రెడీ ఎందుకు అనేది. ఓకే, క్లియర్ వదిలేశారు. ఆల్రెడీ చాలా వరకు వచ్చేస్తున్నారు. విదేశాల్లో చాలామంది సనాతన ధర్మంలోకి వస్తున్నారు. వాళ్ళు ఆచరించే విధి విధానాలన్నీ కూడా మేము వీడియోల రూపంలో పెడుతూనే ఉన్నాం. మీరు గజ్జి అంటించుకున్నారు కదా, మీ గజ్జి గోక్కోవడం మీకు సరదా, ఇష్టం. దాన్ని వదులుకోవడం మీకు ఇష్టం లేదు. అది ఓకే. సో అలాంటి మతోన్మాదపు కుక్కల అరుపులకు మీరు భయపడవద్దు. అది వీడు చెప్తున్నది మన కోసం చెప్తున్నాడు. అయ్యా హిందువులారా, ఇట్లాంటి మతోన్మాద కుక్కలు ఎవడైతే ఉన్నాడో వాళ్ళ అరుపులకు మీరు భయపడవద్దు. వస్తే దాన్ని తరిమేయండి. అందరికీ సువార్తను అందించడమే మన ధ్యేయం. నిజానికి ఫస్ట్ సువార్త అంటే ఏంటో తెలుసుకోండి. సువార్తన అంటే నేను ఆల్రెడీ సువార్త అంటే ఇదిరా అని నేను క్లీన్గా చాలా చక్కగా చెప్పా. మీరు చేసే శవార్తలు మానండి, శవారాధన మానండి. సువార్తలు చేయాలి, శివారాధన చేయాలి.
ఇది మనుషులు చేయవలసిన పని, మీలాంటి జాంబీస్ కాదు. ఓకేనా? దీన్ని గమనించగలరని ఆశిస్తూ, లస్సీ గోసిపుల్ల లస్సీ గాడికి ఇది విన్న తర్వాత అయినా సరే సిగ్గు వస్తుందని ఆశిస్తూ ఇంతతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.